ప్రైజ్ లేడండి, వందనాలు. బాగున్నారా? మరి ఈ రోజున సెలవులో యేసుక్రీస్తు వారు పలికిన 5వ మాటను చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. ఈ యొక్క మాటను బట్టి కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. యేసు ప్రభు వారు సెలవులో పలుకుతున్న 5వ మాట. ఈ మాటలు ఆయన అంటున్నది దప్పిగొనుచున్నాను. అయితే దేని కొరకు తప్పికొనుచున్నాడు అంటే లేఖనము నెరవేరునట్టు, సమస్తము సమాప్తం అయిపోయిందని తెలుసుకొని. అంటే యేసుక్రీస్తు వారు ఇది దాదాపు తన మరణానికి ఒక 10 నిమిషాల ముందు ఆలోపు మాత్రమే పలికాడు. ఎందుకంటే ఆ 4వ మాట పలికేసరికి ఇంచుమించు 3 గంటలు కావచ్చుచున్నది. ఆ తర్వాత మాట్లాడిన మాటే ఈ 5వ మాట, దప్పికొనుచున్నాను అంటే నాకు దప్పిక అవుతుంది అని అన్నాడు. ఒక మానవుడిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు పట్టుకున్న కాంచిల్లి అప్పటి వరకు దాదాపు 17-18 గంటలు అయ్యింది. ఆ మధ్యలో ఆయన అసలు దాహం, నీళ్లు తాగలేదు. బేసిక్గా చిన్న దెబ్బ తగలంగానే మనిషిలోంచి చిన్న రక్తం రాగానే వెంటనే నీళ్లు పట్టేయండి అంటారు. అలాంటిది యేసుక్రీస్తు వారు రక్తమంతా నేలపాలయ్యారు, భయంకరంగా కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, ఎన్ని దెబ్బలు కొట్టారో, రక్తమంతా కారిపోయింది, తలలో 17 ముళ్ళు గుచ్చుకునేలాగా ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, శరీరం అంతా భయంకరమైన గాయాలు. అలాంటి రక్తమంతా కారిపోయిన సమయంలో ఆ సిలువను కొట్టి, మేకులు కొట్టి సిలువకు వేసిన సమయంలో ఆయన ఆ భరించలేని ఎండతాపంలో నిలబడ్డప్పుడు నిజంగా మనిషికైతే దాహం వేస్తుంది, ఎవరికైనా సరే దప్పిక వేస్తుంది. కానీ ఈయన యేసుక్రీస్తు వారు ఆ శారీరక దప్పిక గురించి మాట్లాడతలేదు. ఇక్కడ దప్పికొనుచున్నాను. దేని కొరకు దప్పికొనుచున్నాడు అంటే లేఖనము నెరవేరినట్లు. అంటే శిలువ మీద మరణించేటప్పుడు కూడా ఏదైతే తన బాధ్యత ఉందో ఆ బాధ్యతను నిర్వర్తించడానికే యేసుప్రభు వారు చూస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. శిలువ మీద మాట్లాడాలంటే అంత ఆసామాషి విషయం కాదు. గడిచిన దిన వాక్యాల్లో విన్నాం, చాలా కష్టంతో పైకి లేచి మాట్లాడాలి. ఇలా మనం కూర్చుని మాట్లాడుకున్నట్టు కాదు. ఆ శిలువ మీద ఆ మేకులు కట్టబడ్డ చేతులు అలా పైకి అనుకుని కొంచెం పైకి లేస్తే గాని నోట్లోంచి బయటికి రాదు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు తన శారీరక దప్పి గురించి మాట్లాడలేదు, కానీ లేఖనాలు నెరవేరినట్లు దప్పికొనుచున్నానన్నాడు. ఏంటా లేఖనం అంటే మనం గమనించినట్లయితే కీర్తనలు 69వ కీర్తన 2వ వచనంలో దావీదు చెప్పినట్లుగా, వారు చేతును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చెరకును తాగినిచ్చిరి. యేసుక్రీస్తు వారి జీవితంలో ఇది ఎప్పుడు జరగల, కానీ జరగాలి. అది జరగకుండా యేసుక్రీస్తు వారు మరణించడానికి లేదు. అందుకే ఆ లేఖనం నెరవేర్చబడినట్లుగా సమాప్తమైందని, అంటే నాకు తెలిసి మేబీ సమాప్తం అయిపోయింది అనుకున్నప్పుడు ఒకసారి గుర్తుండొచ్చు, అరే చేతి చెరకను తీసుకోవాలి కదా అని. అందుకే యేసుక్రీస్తు వారు దప్పికొనుచున్నాను అని అన్నాడండి. ఆ దప్పిక మనం గమనించినట్లయితే కొంతమంది అంటారు ఆ యేసుప్రభు వారికి తీసుకొచ్చిన దాంట్లో ద్రాక్షరసం కల్పించారు, మత్తు ఉంది, ఆ మత్తు వల్ల యేసుక్రీస్తు వారికి ఏమీ తెలియలేదు అని అంటారు. ఎస్, మత్తుది కలుపుకొచ్చారు, ద్రాక్షరసం కలుపుకొచ్చారు, కానీ యేసుప్రభు వారు దాన్ని తాగలేదు. మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో, అంతటా బోలము కలిపిన ద్రాక్షరసం ఆయనకి ఇచ్చిరి గాని ఆయన దానిని పుచ్చుకొనలేదు. యేసుప్రభు వారు శిలువ మీద ఉండగానే ముందుగానే ఏదైతే 3 గంటలు పొద్దున్న 9 వేస్తే 3 గంటల లోపే మధ్యలో ఒకసారి బోలముతో కలిపిన ద్రాక్షరసం ఆయనకు పట్టించడానికి తీసుకొచ్చినప్పుడు అది ద్రాక్షరసం మత్తునిచ్చేది కాబట్టి యేసుప్రభు దాన్ని స్వీకరించలేదు, పుచ్చుకొనలేదు. తన శారీరక దాహాన్ని మర్చిపోయాడు. యేసు ప్రభుతో తండ్రితో ఉన్న ఎడబాటు గుర్తొచ్చి అసలు చాలా వేదంలోకి వెళ్ళిపోయాడు. అయితే లేఖనము నెరవేర్చినట్లు ఆయన దప్పికొనుచున్నాడు అనగా ఆయనకు తీసుకొచ్చి చేదు చిరకని ఇచ్చారు. చేదు చిరకని తీసుకుని ఇచ్చారు. అసలు ఎవరండి దప్పుకుంటుందో తెలుసా? ఎవరండి దప్పుకున్నదో తెలుసా? ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు, ఈ భూమి కింద నీరు పెట్టినవాడు, సముద్రానికి హద్దులు ఏర్పరిచిన వాడు, 40 పగళ్ళు 40 రాత్రులు జల ప్రళయాన్ని భూమి మీద కురిపించిన వాడు, ఎడారిలో నీటి ఊటను తెరిచిన వాడు, దప్పికతో మరణించబోతున్న ఆగారు కుమారుడి కోసం నీటి ఊపుటను దయచేసిన వాడు, ఇజ్రాయేలుకి బండలో నుంచి 40 సంవత్సరాలు నీటి బుగ్గలను దయచేసిన వాడు, అరణ్యంలో నదులను సైతం పారచేస్తానని వాగ్దానం ఇచ్చిన వాడు దప్పుకున్నాడు. ఎందుకు దప్పుకున్నాడంటే లేఖనము నెరవేర్చబడినట్టు. తను ఏదైతే నిర్వర్తించాలో, తను ఏదైతే బాధ్యత కలిగి ఉన్నాడు అది నిర్వర్తించట కొరకే ఆయన దప్పిగొనుచున్నాను అని అన్నాడు.
అయితే అసలు అంటే లేఖను నెరవేర్చే కొరకు యేసు ప్రభు ఎన్నో చేశాడు, ఒకటి కాదండి. అంటే తన కొరకు ఏదైతే రాయబడి ఉందో అదన్నీ తనైతే అక్రమస్తులతో ఎన్నిక కావాలి కాబట్టి పేతురుని అడిగాడు. ఆ చివరి రోజు భోజనంలో, అయ్యా మన దగ్గర కత్తులు ఉన్నాయా? ఒక్కడు అడగల, యేసయ్యా కత్తులు మనకెందుకయ్యా, నీ దగ్గర ఏదైనా అమ్మేసి కత్తి కొనుక్కోమన్నప్పుడు, ఏంటయ్యా మన దగ్గర కత్తులు ఎందుకు ఉండాలి, మనం కత్తి ఎందుకు కొనాలని ఒకటే అడగలేదు. కానీ పేతురు గారు అన్నారు, మన దగ్గర ఒక కత్తి ఉంది. బేసిక్గా యేసు ప్రభు ఆ టైంగా అక్కడ వేరే టైం అయితే, అరే నాయన కత్తి ఎందుకు కట్టు దొరుకుతుందని అడుగుతారు. కానీ ఇక్కడ ఎందుకు కత్తి కొనుక్కొని పెట్టుకోమన్నాడు అంటే, తను ఒక అక్రమస్తుడుగా అంటే అక్రమం చేయవారుగా ఈ లోకం ముద్ర వేయాలి కాబట్టి అందుకే ఒక కత్తి పట్టుకోమని చెప్తూ ఉన్నాడు అక్కడ. సరే, ఇంకా ఎన్నో విషయాలు రాయబడ్డాయి, ప్రవచనాలు, ఎన్నో విషయాలు తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకోవడం గాని, ఆయన ఎముకలు విరగొట్టబడలేదంటానికి గాని, ప్రతి ఎన్నో తనకు తానుగానే ప్రతి ప్రవచనం జరిగించడం కొరకు, ప్రతి లేఖనం జరిగించడం కొరకు బాధ్యత స్వీకరించి జరిగిస్తూ ఉన్నాడు. అయితే శిలువ మీద పలుకుతున్న 5వ మాట, ఆయన దప్పికొనుచున్నాడు. ఈ లోకంలో కూడా మనకు ఒక దప్పిక ఉన్నదండి. మన దప్పికను తీర్చడానికే ఆయన మరణిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 7:37 యేసు నిలిచిన ఎవడైనను దప్పిక నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకునవలెను. అయితే ఈ లోకంలో మనకున్న దప్పిక అండి, ఈ శారీరక దప్పిక కాదు, ఏదో నీళ్లు తాగే దప్పిక కాదు. కానీ మనిషికి సరిపోదు, ఏదున్నా సరిపోదు. ఆశకి హద్దు ఉండదండి. ఒక ₹1,00,000 దొరికితే దాంతో సంతోషపడతామా? ఒక 10 లక్షలు దొరికితే బాగుండు కదా అని. ఎంత డబ్బు సంపాదించినా ఈ లోకంలో ఆ దప్పిక తీరదండి, ఈ శారీరక దప్పిక తీరదండి, ఈ లోక కోరికలు తీరవండి. ఇంకా 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 అసలు దానికి హద్దే ఉండదండి. అలాంటి దాన్ని దప్పికను తీర్చేవాడు యేసు మాత్రమే, సంతృప్తినిచ్చేవాడు ఆయన మాత్రమే. ఈ లోకలు ఏది సంతృప్తిని ఇవ్వలేదు నీకు. ఓ పూట తిన్నో మళ్ళీ ఆకలేదు, ఒకసారి తాగు మళ్ళీ దొరికదు. అంటే ఈ లోక ఆహారము దప్పిక గురించి కాదు చెప్పేది దేవుడు, నీ మనసు కోరుకునే దప్పిక. సంతృప్తి చెందాలనుకుంటావు, దీంతో సంతృప్తి చెందావు, దాంతో సంతృప్తి చెందావు, ఇంకా 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 ఆ దప్పిక గురించి చేసే చెప్తున్నాడు. ఎవడైనా దప్పికొనేట్ల నా ఎద్దుకు రండి, వాడి దప్పిక నేను తీరుస్తాను అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే అద్భుతమైన విషయము, నిత్య నరకంలో మనం దప్పికనకూడదని ఈ లోకంలో ఆయన దప్పిగా ఉంచునా అన్నాడు. మన దప్పిక తీర్చడానికి నరకంలో మనం గమనించినట్లయితే లూకా సువార్త 16:24 తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్ల ముంచి నా నాలుకకు చలార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను కేకలు వేసి చెప్పాను. ఇక్కడ ధనవంతుడు లాజరు విషయంలో జరిగిన సంఘటన యేసుక్రీస్తు వారు ఒక ఉపమాన రీతిగా చెప్పినప్పుడు, ఆ యొక్క లాజరు అబ్రహాం ప్రభును అనుకున్నాడు. ధనవంతుడు ఈ లోకంలో ఉన్నది తిన్నాడు, ఏది తిన్నాడు, అన్ని తిని తాగేదు, ఆఖరి నరకంలో పడ్డాడు. ఏం కావాలన్నాడు తెలుసా? అయ్యా ఆ యొక్క వేలు కొన ముంచి నీళ్ళలో ముంచి ఆ ఒక్క చుక్క నా నోట్లో పడేస్తే చాలు. భయంకరమైన దప్పిక ఉంటుంది. ఆ అగ్నిలో కాలుతో ఉంటే అసలు వర్ణించలేనంత దప్పిక ఉంటుంది. అలాంటి దప్పిక మనకు కలగకుండా ఉండాలని కలువరి శిలువ మీద యేసుక్రీస్తు వారు దప్పికొనుచున్నాను అని అన్నాడు అండి. మన దప్పిక తీర్చువాడు ఆయన మాత్రమే. యోహాను 4:14 నేనిచ్చి నీళ్లు త్రాగుబెట్టినప్పుడు దప్పికొనడు, నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండును. ఆయన ఇచ్చే నీళ్లు తాగి ఉంటే ఎప్పుడు దప్పికొనం. అంటే ఒకసారి క్రైస్తవులు అయితే మీరు మంచినీళ్ళు గ్లాస్ తాగితే మళ్ళీ జీవితంలో నీళ్లు తాగరని కాదు దీని అర్థం. తప్పుగా అబద్ధం చేసుకుంటాడు కానీ అది కాదు దీని అర్థం. ఈ లోక ఆశ అనే తప్పు. ఈ లోకలో అసలైన దప్పికలు చాలా ఉన్నాయి, దాని వైపు మనం చూడం. ఆ దప్పికను తీర్చువాడు ఆయనే. మనలో ఏం చెప్పాడంటే, నీళ్లు నిత్య జీవమునికై వానిలో ఊరేడి నీటి బుగ్గగా. ఎలా అయితే నీటి బుగ్గలు ఈ రోజు మనకు తెలియదులేండి, మనకి నల్ల ఇప్పితే నీళ్ళు వచ్చేస్తాను, ఇలా ట్యాప్ ఇప్పితే నీళ్ళు వస్తాయి. కానీ ఒకప్పుడు కాలంలో చాలా మందికి ఈ బావిలు కన్నా లేకపోతే కూడా ఈ నీటి బుగ్గలు ఎక్కడో ఒకటి ఉండేవి. దాంట్లో స్వచ్ఛమైన నీరు ఊరుతా ఉంటది, ఎప్పుడు నీరు ఊరుతా ఉంటది, చల్లగా ఉంటది, తీయగా ఉంటది, ఆ నీరు ఎప్పటికప్పుడు ఊరుతూ ఉంటది. అలాగా నిత్య జీవమునికై ఆయన ఇచ్చే నీళ్లు జీవజలమైన నీళ్లు, వాక్యమైన నీరు మనలో ఆ తీయదనాన్ని తీసుకొస్తాయి. అది నిత్య జీవానికి మనల్ని నడిపిస్తాయి. అయితే ఇప్పటి వరకు మనం ఎత్తున్నా ఆయన దప్పికొనుచున్నాడు. ఈ లోకంలో మన దప్పిక తీర్చడానికే ఆయన దప్పికొనుచున్నాను అన్నాడు. లేఖనాలు నెరవేర్పు కొరకు ఆయన దప్పికొనుచున్నా అన్నాడు. మనం కూడా ఈ లోకంలో దప్పిక కలిగి ఉండాలి. ఎలాంటి దప్పిక కలిగి ఉండాలంటే కీర్తనలు 42:2
నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. తృష్ణగొనుచున్నది ఆశ కన్నా మించి ఎక్కువ ఈ దప్పికతోనే పోల్చబడుతుంది. మనము దేవుని కొరకు తృష్ణ కొనాలి, దేవుని సన్నిధిలో నిలబడడానికి తృష్ణ కొనాలి, దప్పిక కొనాలి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదునానే దప్పిక మనలో ఉండాలి. ఎప్పుడైతే ఈ దాహం మనలో ఉంటుందో, మనం వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, దేవునితో గడపాలని దప్పిక మనలో ఉండాలి. ఎలా అయితే ఆ గొత్తెండిపోతే నీళ్లు తాగితే ఎంత రిలీఫ్ ఉంటుందో, నీ జీవితం అనే దప్పిక తీర్చబడ్డానికి నువ్వు దేవుని సన్నిధికి వస్తే అంత రిలీఫ్ కలుగుద్ది. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీకు కావాల్సిన చేస్తాడు, నిన్ను సంతృప్తి పరుస్తాడు. కాబట్టి మనం కలిగి ఉండాల్సిన దప్పిక దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో మనం కనబడాలి. దప్పికొనుచున్నాను, ఆయన మన కొరకు కలవలసిన దప్పికొనుచున్నాను అన్నాడు.